ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది యంగ్ సింగర్ ప్రవస్తి. తనకు అన్యాయం జరిగింది అంటూ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మరియు లిరిసిస్ట్ అయిన సునీత గారి మీద, చంద్రబోస్ గారి మీద, కీరవాణి మీద కూడా ఆమె మాట్లాడిన తీరు వెలుగులోకి తీసుకువచ్చిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చాయి. అలా సింగర్ ప్రవస్తి వెలుగులోకి తీసుకువచ్చిన విషయాలు ఎంత నిజముందో ఏమో తెలియదు, కానీ ఆ విషయాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ వీడియోలో మనం సింగర్ ప్రవస్తి తల్లి వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. సింగర్ ప్రవస్తి తండ్రి వరంగల్ కు చెందినవారు, తల్లి భారతి రెడ్డిది వైజాగ్. ప్రవస్తి తండ్రి కేరళకు చెందిన ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవారు. ఉద్యోగంలో భాగంగా అవుట్ ఆఫ్ స్టేషన్ కి ఎక్కువగా వెళ్లాల్సి వచ్చేది. దీంతో వైజాగ్ లో ఉండేవారు భారతి. వీరికి ఇద్దరు కుమార్తెలు, పెద్దమ్మాయి ప్రణతి, చిన్నమ్మాయి ప్రవస్తి. భారతి వారి కుటుంబానికి సోషలిజం నేపథ్యం ఉంది. దీంతో ప్రణతికి కులాలపై పట్టింపు ఉండేది కాదు. భారతి వాళ్ళ కజిన్ కి ఉండే ఫ్రెండ్ కి భారతినిచ్చి పెళ్లి చేద్దామని ప్రపోజల్ వచ్చిందట. అలా వీరికి కులాంతర వివాహం చేశారు. దీంతో బంధువుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇక వీరికి ఆడపిల్లలు పుట్టాక పిల్లలను కూడా తండ్రి వైపు వారు చాలా మంది హేట్ చేసేవారు. ప్రవస్తి తండ్రి వైపు నుంచి పెదనాన్న తప్ప ఎవరు పిల్లల్ని 4 ఏళ్ల వరకు కనీసం చూడడానికి కూడా రాలేదట. ఆ చీత్కారాలు, అవమానకరమైన మాటలను ఎదుర్కొంటూనే తనకు తానుగా పిల్లలకు అండగా నిలిచారు భారతి. భారతికి సంగీతం రాకపోయినా సంగీతం అంటే ఇష్టం ఉండేది. తన ఇద్దరు పిల్లలు ఒకరినైనా సింగర్ ని చేయాలని అనుకునేవారు. ఇక ప్రవస్తి చిన్నతనంలో టీవీలో పాటలు వింటూ ఆ పాటలు పాడేవారు. దీంతో ప్రవస్తికి పాటలంటే ఇష్టం ఉండటాన్ని భావించిన తల్లి భారతి సంగీతం నేర్పించారు. కొన్నాళ్లకు సరిగమప ప్రోగ్రామ్ కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లారు. అక్కడ గోవుల్లో తెల్లన పాట పాడి సెలెక్ట్ అయ్యారు. చివరికి ఆ ప్రోగ్రామ్ లో విన్నర్ గా నిలిచింది ప్రవస్తి. అప్పుడే బంధువులు ప్రవస్తిని తమ బంధువు అని చెప్పుకోవడం మొదలు పెట్టారు. అప్పటికి తమకెదురైన ఇబ్బందులు నేపథ్యంలో నాకు సక్సెస్ వస్తేనే అంతా బంధువులవుతారు, సక్సెస్ లేకపోతే మనల్ని పరాయి వాళ్ళగా చూస్తారు అనేది అర్థమైంది. అప్పటి నుంచే తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం కష్టపడేవారు. అదే సమయంలో తండ్రికి ఉద్యోగం పోయింది. వ్యాపారం చేస్తే అందులోనూ భారీగా నష్టం వచ్చింది. దీంతో ఫ్యామిలీ ఇబ్బందులో పడింది. తండ్రి కూడా నష్టపోయారు. తన అవసరాల నిమిత్తం మాత్రమే తాను చూసుకునే విధంగా మారిపోయారు. దీంతో కుటుంబ బాధ్యతలను భారతి మోయాల్సి వచ్చింది. అప్పుడే ప్రవస్తికి మిస్సమ్మ సినిమాలో బోల్ బేబీ బోల్ ప్రోగ్రామ్ కి కూడా ఛాన్స్ వచ్చింది. దీంతో తన ఉద్యోగాన్ని సెలవు పెట్టి మరీ తన కుమార్తెను ఆడిషన్స్ కు తీసుకువెళ్లారు భారతి. హైదరాబాద్ వస్తే తన స్నేహితురాలు ఇళ్లలో ఉండేవారు. 7 ఏళ్ల వయసులోనే పాడుతా తీగ వంటి ప్రోగ్రామ్ లో బాలుగారి చేత ప్రశంసలు అందుకున్నారు ప్రవస్తి. ఇక ఆ తర్వాత ఎన్నో మ్యూజికల్ షోస్ లో పాటలు పాడటం మాత్రమే కాదు, మరెన్నో సినిమాల్లో కూడా పాటలు పాడటం జరిగింది. 19 ఏళ్ల వయసున్న సింగర్ ప్రవస్తి సింగర్ గా తన కెరియర్ లో రాణిస్తున్న వైనం. ఇలాంటి నేపథ్యంలోనే పాడుతా తీగ సిల్వర్ జూబ్లీ కాంపిటీషన్ లో తనను అన్యాయం చేశారంటూ, తనకు అన్యాయం జరిగింది అంటూ, ఈ షోలో ఇలా ఉంటుంది అంటూ, ఈ షోలో ఇన్ని ఇబ్బందులు ఉంటాయి అంటూ రకరకాల విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా సింగర్ ప్రవస్తి తల్లి బయటపెట్టిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేశాయి. తన కూతురు చిన్నప్పటి సంగీతం అంటే చాలా ఇష్టమని, ఏమీ మాటలు రాని సమయంలోనే తడబడుతూ మాట్లాడుతూ పాటలు కూడా పాడుతూ ఉండేదని, అలా కూతురిలోని ఇంట్రెస్ట్ ను గమనించి తన 4 ఏళ్ల వయసు నుంచి సంగీతం మీద ఇంట్రెస్ట్ కలిగే విధంగా తనకు సంగీత శిక్షణ ఇప్పించడం జరిగిందని, 7 ఏళ్ల వయసు వచ్చేసరికి పాడుతా తీగ ప్రోగ్రామ్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది అంటూ, తన కూతురుకు సంగీతం తప్ప ఇంకేమీ తెలియదని, ఎప్పుడు ఎంతో కాన్సన్ట్రేషన్ తో పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందని, తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో అన్న విషయాన్ని కూడా పట్టించుకోదని, అలా ఎన్నో షోస్ లో పాటలు పాడి సరిగమప షోకి విన్నర్ గా నిలిచి పైగా బాలసుబ్రహ్మణ్యం గారి చేతిలో ప్రశంసలు అందించుకున్న తన కూతురు సరిగ్గా పాడటం లేదని ఎలిమినేట్ చేయడం తనకు చాలా బాధ కలిగించింది అంటూ చెప్పుకొచ్చింది. ఇక అంతేకాదు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన కూతురే పాటలు పాడి డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయని, ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబం అయితే కరోనా నేపథ్యంలోని ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుని ఆర్థికంగా బాగా చిదిగిపోయామని, అలాంటి సమయంలో కూడా చదువుకుంటున్న తన కూతురు తన పాటలు పాడి సంపాదించిన డబ్బులతో ఆర్థికంగా కుటుంబాన్ని కూడా ఆదుకుంది. అలాంటి తన కూతురుపై పెళ్లిళ్లలో పాటలు పాడడం సరైన పద్ధతి కాదు అంటూ కీరవాణి గారు అనడం తనను బాగా కుదిపి వేసింది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, తన కూతురు ప్రవస్తి ఎప్పుడు హ్యాపీగా ఉంటుందని, తనకు ఎలాంటి మూడ్ స్వింగ్స్ లేవని, ఎంతో కాన్ఫిడెంట్ గా ధైర్యంగా పాట పాడే అమ్మాయి తీరా పాట పాడడానికి వెళ్లే ముందే ఈ రోజు ఎలిమినేషన్ ఉంది తెలుసా అంటూ అనడం తనకు బాగా మానసికంగా కృంగదీసిందని, దాంతో కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బాగా దెబ్బతిన్నాయని, ఎంతో ప్రెజర్ కు గురైందని, పాడుతా తీగ షోలో తన కూతురుకు అన్యాయం జరిగిందే అంటూ ఆవిడ కూడా మాట్లాడుతూ వెలుగులోకి తీసుకువచ్చిన ఆశ్చర్యకరమైన విషయమే నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. అదండి అసలు సంగతి. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి
వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్?